ప్రైజ్ ద లార్డ్. యేసు నామముకే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతురులై ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదము. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనను గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని నిర్మించితివి, నువ్వు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 6వ వచనము, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను జ్ఞానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపాబాహులను బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశం, మీరు ఇచ్చిన ఒక దాని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన ఆశ్చర్యకరమైన బహు గొప్ప కార్యముల ప్రభావం మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను నిరంతరం కాచి కాపాడి మీకు మరి నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.